అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? గత 5 నెలలుగా మన ఛానల్లో ఉమా తెలుగు ట్రావెల్ ఛానల్లో యాక్టివ్గా లేను కదా. మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు నీ ఆపరేషన్ జరిగిందని. ఆ నీ ఆపరేషన్ జరగడం వల్ల రికవర్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. నేను చాలా తొందరగా రికవర్ అయిపోతానని అనుకున్నాను. మొదటి 2 నెలలు ఫిజియోథెరపీ చేశాను. ఆ తర్వాత ఇక నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను. సపోర్ట్ చేయాలి లెగ్. ఆ తర్వాత తెలిసిన విషయం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుందని చెప్తే అదే అన్నారు, మీరు తప్పకుండా మజిల్ లాస్ అవుతారు. ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎవరైనా సరే మీరు తప్పకుండా జిమ్కి వెళ్ళి బాగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రోటీన్ తీసుకోవాలి. అప్పుడు మీకు మళ్ళీ హెల్త్ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా గెయిన్ అవుతారని చెప్పారు. ఇప్పుడు చూడండి, 5 నెలలు పూర్తయింది. చక్కగా ఫ్లాట్ వాకింగ్ చేస్తున్నాను. మంచిగా రోజుకి 5-6 కిలోమీటర్ల పైన వాక్ చేస్తున్నాను. ప్రతిరోజు జిమ్కి వెళ్తున్నాను. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాను. స్టెప్స్ ఎక్కడం అయితే కొంచెం కష్టంగానే ఉంది. అందుకనే డిలే అవడానికి కారణం. నా ప్రపంచ యాత్ర ఆగటానికి, అలాగే నేను మీతో ఆ వీడియోస్ అన్నీ షేర్ చేసుకోకపోవడానికి. నేను కూడా ఎప్పుడు ప్రయాణం మొదలు పెడతానా అని చెప్పి ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సమయం పడుతుంది. ఇంకా ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసాను. Jan 14th అయితే నేను ఫస్ట్ అమెరికా వెళ్తున్నాను. అమెరికా నుండి వయా మెక్సికో మీదుగా కిందకి వెళ్దామని ప్లాన్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను మెక్సికో వెళ్ళినప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యి కొంచెం తలకి దెబ్బ అదిరి కొంచెం బ్రేక్ తీసుకుని అమ్మటే ఇమీడియట్లీ బయటకు వచ్చేసాను కదా. మళ్ళీ ఆ ట్రిప్ కంటిన్యూ చేయాలని ఉంది. ఇంకొక కొన్ని రోజులు మన ఛానల్ మళ్ళీ యాక్టివ్గా ఉండేలాగా ప్లాన్ చేస్తాను. ఇంతకుముందు నేను ట్రావెల్ చేసినప్పుడల్లా ప్రతిరోజు వీడియో పెడతాను కదా. ఈసారి ఎలా కాదు, రోజు వీడియో పెడితే అప్పుడు నాకు హ్యాండ్లో కంటెంట్ ఉంటుంది. అది ప్లాన్. అప్పుడు నేను మన ఛానల్ కూడా యాక్టివ్గా ఉంటుంది. నా వీడియోస్ కూడా మీరు ఎప్పుడు మిస్ అవ్వరు. అలాగే మరొకటి, ప్రతి ఒక్క విషయం పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఒక నిమిషం, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్గా ఎందుకంటే నేను నాకు నీ ఆపరేషన్ జరిగే రోజున నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తేనే నాకు మనీ జనరేట్ అవుతుంది. ఆ మనీ జనరేట్ అవుతేనే నా ఫ్యామిలీ రన్ అవుతుంది. ఇంకా వేరే సోర్స్ అనేది ఏది లేదు నాకు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేశారు. నా వీడియోస్ చూసిన వీడియోసే మళ్ళీ రిపీటెడ్గా మీ ఫోన్స్లోను అలాగే మీ టీవీస్లోనూ ప్లే చేశారు. దానివల్ల నాకు మనీ జనరేట్ అయింది కూడా. ఈ 5 నెలలు నాకు అసలు ఎలాంటి ఇబ్బంది రాలేదు. మరియు నేను నా మిత్రుడు కలిసి ట్రావెల్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశాము, ట్రిప్ 8 అని చెప్పి. చాలా మంచిగా సూపర్గా రన్ అవుతుంది. కొంచెం ఒక 2 monthsలో 3 monthsలో అయితే నేను మన హైదరాబాద్లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. మీకు టూరిస్ట్ వీసా అప్లై చేయాలన్నా సరే, లేకపోతే పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా సరే మన ట్రిప్ 8ని చూస్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. మెల్లమెల్లగా మేము కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం మీకు మంచి సర్వీస్ ఇవ్వటానికి. మీకు లాస్ట్ టైం కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, ఏంటి ఉమా అన్న గుండు చేయించుకున్నావు ఏంటని చెప్పి. మా దుష్యంత్కి 2 years క్రాస్ అయ్యి కదా. 2 years క్రాస్ అయిన తర్వాత మేము పుట్టెంటికలు ఇస్తాం కదా, కృష్ణా జిల్లా మోపిదేవిలో ఇస్తాం మేము. ఇదిగోండి, వీడు గుండు చేయించుకున్నప్పుడు నేను కూడా గుండు చేయించుకోవాలి, కంపెనీ ఇవ్వాలని చెప్పి అదిగోండి ఇద్దరం గుండు చేయించుకున్నాం. గుండు బాస్ ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి, మొత్తం ఫేస్ మారిపోయింది. మీరే చెప్పాలి వీడి రూపురేఖలో. ఇంతకుముందు చక్కగా కర్లీ హెయిర్ స్టైల్ ఉండేది. ఇది ఇప్పుడు కూడా కర్లీ హెయిరే. కొంచెం పెద్దయినాక మనకి తెలుస్తుంది. గుడ్ బాయ్ నాన్న, బంగారం. గుడ్ బాయ్. అందరికీ నమస్కారం చెప్పు. అందరికీ నమస్కారం చెప్పు. మెల్లమెల్లగా మాటలు కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పినానా. వీడు చాలా తెలియగలడు. అసలు మన ఇంట్లో శరణ్య బుర్రే వచ్చినట్టుంది. చాలా తొందరగా అడాప్ట్ చేసుకుంటాడు. ఒక పేరు చెప్తే 10 రోజుల తర్వాత కూడా ఆ పేరు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూసి వీడికి అంటే వదలకుండా పట్టుకొని మంచిగా చదువు చెప్పించాలి. చదువు, ఆటలు ఏది ఇష్టం వాడి ఇష్టం. మంచి క్రమశిక్షణ ఉంటే చాలు. నాకైతే మటుకి చదివినా చదవకపోయినా కూడా. వాట్ ఈస్ యువర్ నేమ్ నాన్న? సూపర్ నాన్న. దుష్యంత్ మాలెంపాటి అంట. తమ్ముడు పేరు జయంత్ మాలెంపాటి. తమ్ముడు పేరు ఓకే నాన్న. ఇంకో విషయం, మీ అందరికీ జయంత్ని చూడాలని ఎక్సైట్మెంట్గా ఉంటుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడో వాడిని 4.5 months ముందు చూపించాను. ఇప్పుడు వాడి రూపురేఖలు అయితే పూర్తిగా మారిపోయినాయి. సూపర్గా నేను, మా డాడీ, మా మావయ్య అందరూ
కాపీలాగా ఉన్నాడు వాడు చూడటానికి. చూపిస్తాను, రెడీ చేస్తుంది శరణ్య. చాలామంది మా అమ్మని మా నాన్నని చూపించమని అడుగుతున్నారు కదా, అదిగోండి మా అమ్మని చూపిస్తున్నాను. మా నాన్న కూడా ఇవాళ చూపిస్తాను. కొంచెం మా నాన్న కొంచెం ఇన్నాళ్ళు సిక్గా ఉండి ఆపరేషన్ జరిగి అందుకనే చూపించకపోవడానికి కారణం సిక్లో ఉండటం వల్ల. ఇంకో విషయం, మన ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో ట్రిప్8లో గ్రూప్ టూర్స్ కూడా స్టార్ట్ చేశాం కదా. 3 టూర్స్ ఏమో చెన్నై నుండి, ఒకటేమో హైదరాబాద్ నుండి. ఆల్మోస్ట్ మొత్తం అన్నీ బుక్ అయిపోయినాయి. ఒక 5 సీట్స్ ఏమో లెఫ్ట్ ఉన్నాయి అంతే చెన్నై టూర్లో. హైదరాబాద్ అయితే కంప్లీట్లీ బుక్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బుక్ చేసుకున్నందుకు మన మిత్రులు, అలాగే నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు. మనం అందరం మార్చ్ ట్రిప్లో కలుద్దాం. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఆ ట్రిప్లో మా అమ్మ కూడా జాయిన్ అవుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాలలో ఉమా తెలుగు ట్రావెలర్ అమ్మని ఒక్క ఫ్లైట్ కూడా ఎక్కించలేదు అంటే చూడండి మీరు. నంబరు కావాలా? ఓకే, ఇక అది అమ్మ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అమ్మ ఏంటి మొదటిసారి విమానం ఎక్కబోతున్నావు మార్చిలో, అలాగే మనతో పాటు మనల్ని అభిమానించే ప్రేమించే వ్యక్తులు కూడా కలిసి రాబోతున్నారు. నీకు ఎలా ఉంది? నాకు బాగా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరణ వల్లే ఇంతవరకు వచ్చాడు. ఇవాళ మీ సపోర్ట్ వల్లే నేను కూడా ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నావా? రెడీగా. సూపర్. నాకు మా నాన్న కూడా తీసుకొద్దాం అనుకున్నా, ఇద్దరిని తీసుకొద్దాం. మా నాన్న కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు విమానం ఎక్కలేదు, కానీ మా నాన్న ఇప్పుడు వద్దని అన్నారు. ఇక ఫ్యూచర్లో షిరిడి వెళ్ళాల్సిన మొక్కు ఉంది, కానీ అప్పుడైనా ఇక తీసుకెళ్ళాలని నాన్న ప్లాన్ చేయాలి. ఆ తర్వాత అమ్మకి అమెరికా వీసా కూడా అప్లై చేయాలి. శరణ్య కూడా అమెరికా వీసా ఉంది. ఇక అమ్మ కూడా అమెరికా వీసా వచ్చిందంటే ఫ్యూచర్లో ఈ ట్రిప్ అయిన తర్వాత 5 కంట్రీల తర్వాత అమ్మని అమెరికా తీసుకెళ్ళాలని కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. అట్లాగే నాతో పాటు మన మిత్రుడు బోని వాళ్ళ మదర్ కూడా అప్లై చేశాడు వీసా, అది కూడా వచ్చేసింది. చెప్పు, ఏం చెప్పాలి నువ్వు? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఫ్లయింగ్ కిస్ పెట్టు. గుడ్ బాయ్. దుష్యంత్ షాక్ అవుతున్నారు అందరూ. ఎలా ఉన్నాడు? సేమ్ వాళ్ళ మమ్మీలాగే ఉన్నాడు కదా ఇప్పుడు కూడా. నాన్నని నేను కలిసి జంప నుండి బయలుదేరి చింతల్లంకి వెళ్ళాం. అప్పుడు నది బాగా ప్రవహిస్తుంది, కృష్ణా నది. అప్పటికి నాకు బాగా గుర్తు, ఎప్పటికీ మర్చిపోను ఆ సీను. అప్పుడు నాన్న కూడా వీడియోలో మాట్లాడారు. మీరందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రీసెంట్గానే ఆపరేషన్ చేయించుకున్నారు. ఎలా ఉంది నాన్న ఇప్పుడు హెల్త్? నాకు ఇప్పుడు కూడా ప్రతి నిమిషం అనుకుంటాను నేను ప్రయాణించినప్పుడు కూడా, నాకన్నా మా నాన్న చాలా ఫిట్గా ఉన్నారని చెప్పి. అప్పట్లో చాలా బాగా కష్టపడిన వ్యక్తి, వ్యవసాయ పనులు చదువుకున్నారు అన్నీ. నాన్న ఇప్పుడు వయసు ఎంత? 74. అది కూడా 74. ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నాన్న ఆరోగ్యంగా ఉండాలని. మా నాన్న జీవితంలో చేసింది ఒకే ఒక తప్పు, సిగరెట్లు తాగారు. సిగరెట్లు తాగకపోతే అసలు హార్ట్ అటాకే వచ్చేది కాదు, ఈ బాధలన్నీ కూడా ఉండేవి కాదు. ఇంకేంటన్నా? అన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు ఇప్పటికి. మా నాన్నకి బాగా ఇష్టమైనది వెంకటేశ్వర స్వామి. ఇవాళ మెయిన్గా ఇంత రెడీ అయ్యి బయలుదేరడానికి కారణం, మేము గుడికి వెళ్తున్నాం. నాన్న మనం వెళ్తుంది గుడి లక్ష్మీనరసింహ స్వామి. ఎక్కడ? యాదగిరిగుట్ట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, మొదటిసారి వెళ్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మెయిన్గా ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం కూడా శరణ్య వాళ్ళ సిస్టరు, అట్లాగే వాళ్ళ బావగారు వచ్చారు దుబాయ్ నుండి. అందరం కలిసి వెళ్తున్నాం ఇవాళ ట్రిప్కి. చూడు, అందరూ బాగున్నారా అడుగు. అన్నం తిన్నారా? నువ్వు తిన్నా కాదు, వాళ్ళు తిన్నారా అని అడిగి. ఓకే. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాం. పైన ఫోన్ లోపలికి ఎలవ్ చేయట్లేదు కెమెరా, అందుకనే ఇక్కడ కింద పెట్టేసి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చాం. అదిగోండి శరణ్య కూడా ఉంది, అట్లాగే దుష్యంత్ పరిచయం చేశాం కదా. ఇదిగోండి జయంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడొచ్చు. 4 months 4.5 కంప్లీట్ 5 రన్నింగ్ 5 రన్నింగ్. అదిగోండి క్యూట్ గా ఎట్లా ఉన్నాడు, జిరాక్స్ లాగా ఉన్నారు. డాడీ జిరాక్స్, మమ్మీ జిరాక్స్ ఒకళ్ళు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. బాగా క్రౌడ్ ఉండే, అయితే కొంచెం నాకు సఫికేట్ అయింది. పిల్లోడికి ఉద్యమం భయపడంగా చాలా కోఆపరేట్ చేశారు అక్కడ ఉన్న. అవును, వచ్చిన భక్తులు కూడా మాకు కూడా హెల్ప్ చేశారు. అన్నిటికంటే హ్యాపీ అయింది ఈ దైవ సన్నిధిలో జయంతిని పరిచయం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్. మళ్ళీ సెకండ్ టైం పరిచయం అయింది. ఫస్ట్ పుట్టినరోజు పరిచయం చేసాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ మనం? ఇక్కడ దారిలో స్వర్ణగిరి అని ఉంది, అది కూడా చూసుకొని వెళ్దాం మనం. అదిగోండి, నచ్చడా మీకు ఇప్పుడు జయంత్ దుష్యంత్? చూసారు ఎట్లా ఉన్నాడు? రౌడీ గాడు బాగా అల్లరి చేస్తాడు, అరుస్తాడు. వీడు కూడా దుష్యంత్ లాగా. తమ్ముడి పేరు చెప్పు. చెప్పాడు. జయంత్. టెంపుల్ ఇక్కడ నుండి చాలా అందమైన వ్యూ కనబడుతుంది. కార్ పార్కింగ్ నుండి చాలా మంది నడిచి వచ్చే వాళ్ళు కూడా నడిచి వస్తున్నారు కిందకి. మేము కార్లో పైకి వచ్చేసాం, పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి పైకి రావడానికి మనకి కార్కి ఒక 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ అవ్వడానికి. అలాగే పార్కింగ్ అంతా ఫీజు కలిపే. లోపల ఏమో 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం దర్శనం కొంచెం ఫాస్ట్గా అవ్వటానికి. ఇదిగోండి
ఇక్కడ కనబడుతున్న ఫ్లైఓవర్ కొత్తగా వేసినట్లున్నారు. చుట్టూతో వ్యూ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది. చూడొచ్చు పూర్తిగా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం పైన కూడా ఏవో కానీ ఆపోజిట్లో కనబడుతున్నాయి. మరి హోటల్లో ఏమో కానీ విల్లా షేప్లో ఉన్నాయి, గుడికి సంబంధించినవిలాగా ఉన్నాయి. ఇదంతా పెద్ద గ్రౌండ్ చూడండి. అలాగే ఇక్కడ హెలీప్యాడ్స్ కూడా 3 ఉన్నాయి. 3 హెలికాప్టర్లు వచ్చి ఒకేసారి ల్యాండ్ అయ్యేలాగా పెట్టారు మంచిగా, ఎవరైనా వీలు వచ్చినప్పుడు. అలాగే ఎదురుగా కొండల మధ్యన పెద్ద పెద్ద చెరువులు, పార్కింగ్ చక్కగా కనబడుతూ భలే అనిపిస్తుంది. అక్కడ నుండి చాలా చల్లటి గాలి తగులుతుంది. కొండ పైన ఉన్నాం కదా. సరే ఇక్కడ నుండి ఇక బయలుదేరదాం. ఫస్ట్ భోజనం చేద్దాం వెళ్ళి. అలిసిపోయారు అందరూ మనాళ్ళు. ఇవాళ 2 గుళ్ళలోనూ మాకు దర్శనం చాలా మంచిగా జరిగింది, అద్భుతంగా. కానీ మీతో వీడియో షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే జనం ఏం జనమో అసలు, వేల మంది వచ్చారు. అలాగే త్వరలోనే నెక్స్ట్ ఇయర్ అంతా మనం ఫుల్ యాక్టివ్గా ఉందాం, చాలా కంట్రీస్ విజిట్ చేద్దాం. మన ప్రయాణం కూడా ఇంకా ఇప్పటికి 87 దేశాలు ఫినిష్ చేశాం కదా, ఇంకా 110 దేశాలు ఉన్నాయి. ఇంకా ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది. మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నా మీద అలాగే మా ఫ్యామిలీ మీద. మీ అందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.